మీరు రాజధానికి దాదాపు 40,000 ఎకరాల భూమి ఇచ్చారు. ఇచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2 కి భూసేకరణ తీసుకుంటుంది. ఎలా స్పందిస్తుంది? ఇప్పటికే ఆ భూములన్నీ అలాగే ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు జరుగుతుంది. మళ్ళా ఇప్పుడు రెండో దశ భూసేకరణ చూస్తున్నారు. అదే ఇప్పుడు అంటున్నారండి అందరూ. వాళ్ళు ఇష్టం అది ఇచ్చారు. భూములు ఇప్పుడు బాబు గారు తీసుకుంటే మాకు ఎట్లాగా మా ఇవ్వలేదు కదా, అడిపక్క తీసుకుంటే నువ్వేం చేస్తావు అని చెప్పేసి. కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు రైల్వే జోన్ ఒకటి వచ్చింది, దానికి లైన్ ఒకటి వచ్చింది. దానికి ఏమంటున్నారంటే వాళ్ళు కూలింగ్ తప్ప మేము యాక్యుజేషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు మొహమాటం లేకుండా చెబుతున్నారు. కూలింగ్ ఒకటి నేర్పాడు బాబు గారు. అసలు ఇది లేకపోతే ఈ గోలే ఉండేది కాదు. ఆ యాక్యుజేషన్ ఉంటే ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. ఆ డబ్బులు తీసుకొని నోరు మూసుకొని ఇళ్లలో పడి ఉండేవాళ్ళు. ఇక పొలాల మీద హక్కు ఉండేది కాదు. ఈ పూలింగ్ అనేపాటికి అసలు జనం గగ్గోలు, ఇది ఒక షాప్ అయిపోయింది. షాప్ అయిపోయి ఇప్పుడు అక్కడ వాళ్ళు అదే అంటున్నారు, మేము పూలింగ్ అయితేనే ఇస్తాం, యాక్యుజేషన్ తీయమన్నారని చెప్పేసి ఎటు అది తీసుకుంటున్నాం కదా, పక్కన ఇంకా వాటికి కూడా పూలింగ్ తీసుకుంటాంలే అని చెప్పేసి ఆయన ఒక మాట అనేసాడు. ఆ విమానాశ్రయం చాలా పెద్దది శంషాబాద్ లెవెల్లో అని చెప్పేసి ఆయన అంటుంటే, ఇప్పుడేంది వాళ్ళు అక్కడ ఎట్నే వచ్చి ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు అని గోల. ఇచ్చేవాళ్ళు ఇస్తామంటున్నారు, ఈయన వాళ్ళు ఇవ్వమంటున్నారండి అక్కడ కూడా. మేడం ఇంకోటి, పదే వర్షం పడినప్పుడల్లా ఒక వర్గం, అంటే పలానా పార్టీ అని నేను చెప్పడం కానీ ఒక వర్గం అని చెప్పుద్ది, అమరావతి మునిగిపోయిందని చెప్పి వాట్సాప్లో కానీ మీడియాలో కానీ ట్రోల్ చేస్తారు. ఏంటి అసలు ఒక వర్షానికి ఈ ప్రాంతం అంతా ముప్పు ఉంటుంది అంటారా? అసలు ఇక్కడ ముప్పే ఉండదండి. నేను ఇవాళ నాకు 50+ లోకి వచ్చాను. మీరు పుట్టింది ఏరియా? మేము పుట్టింది పెరిగింది ఇదే ఊరు మాది. మరి ఇక్కడ కరకట్ట ఒకటి ఉంది మాకు. ఇక్కడ ఎక్కువైన నీళ్ళు అసలు వదిలేస్తారు. ప్రకాశం బ్యారేజ్కి అంత ఫుల్గా నీళ్ళు వస్తే వాళ్ళు కొంచెం అన్నా అటు ఫ్లోయింగ్ ఉంటది, బయటికి వెళ్ళి ఫ్లోటింగ్ పెడతారు. ఇక్కడే ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అందరికీ తెలుసు. ఇక్కడ ఏది మునగదు, ఊట నీరు వచ్చిద్ది. ఏదైనా కరకట్ట నీ చివతలకి ఒక వారం అట్ట వర్షాలు బాగా పడితే అది కూడా మా తోటల్లో నీళ్లు ఉండే ఒక వారం తర్వాత అయ్యి పీక్కుపోయాయి, అయ్యి వెళ్ళిపోయాయి. అసలు ఇక్కడ ఎండాయే కానీ ఏ నాడు కూడా మాకు ఇక్కడ ముంపు ప్రాంతం నాకు తెలియదండి. నేను పుట్టిన తర్వాత ఏనాడు తెలియదు. నీళ్ళంటే చాలా వరద నీరు. ఇప్పుడు వాన అన్ని సెంటీమీటర్లు ఎప్పుడన్నా ఎరుగుదామండి మనం, అన్ని సెంటీమీటర్లు వాన పడుతుంటే నీళ్లు రాక ఎక్కడైనా ఏమొస్తాయి చెప్పండి? ఇవాళ గచ్చిబౌలి కాస్ట్లీ ప్లేస్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్, అక్కడ కూడా ఇవాళ నీళ్లు నిలిచినాయి అంటే అందరూ నిన్న పడవల్లోనే తిరుగుతున్నారు. అక్కడ కూడా ఇవన్నీ కనపడవు జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ మాట్లాడే వాళ్ళకి కానీ. ఎంతసేపటికి అమరావతి ముంపు ప్రాంతం అన్నారని చెప్పి చంద్రబాబు గారు 10 కొండవీటి వాగుది ఇవన్నీ ఎత్తిపోతలు ఒకటి పెట్టాడండి ఇక్కడి నుంచి పోవాలని చెప్పేసి. ఇవన్నీ పెట్టి ఆయన అక్కడ ఎన్ని టీఎంసీలో నీళ్లు పోవటానికి అటు పక్కన అంతా ఆయన అరేంజ్ చేస్తే ఈయన మొత్తం మూసేశారండి పోనీయకుండా. అది పోవాలని బ్లాక్ చేశాడు. తూటాకు 1 సంవత్సరం దీలా. ఇవాళ ఏదైనా మెయిన్ కారణం అంటే నీళ్లు పోవటం, తూటాకు కూడా ఒక కారణం. మన చెరువుల్లో పక్క అది కూడా ఒక్క తీయలేదండి. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ట్రాక్టర్లతో ఎంత ఎత్తిపోసారు కిష్టాపాలెం దగ్గర అయితే. ఈ తూటాకు తీసి ఎరగడు. ఏనాడు ఆ నీళ్లు ఆపేశాడు, పొయ్యి మొత్తం బ్లాక్ చేశాడండి ఆయన. ఇక్కడికి వచ్చే రోడ్లు కూడా బాబు గారు వంతెనలాగా పెట్టి ఆ నీళ్లు పోవటానికి పెడితే దాన్ని మూసి పారేశాడు. అసలు ఆయన ఇది ఇక్కడ ఇవ్వటానికి ఇల్లు లేదని చెప్పి నీళ్లు కూడా మూసేశాడు. ఇంకా నీళ్లు నిలవకి ఏం చేస్తాయండి వచ్చిన నీళ్లు? మేడం 2027 కల్లా అమరావతిలో ఇండియాలోనే మొట్టమొదటిగా క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి బాబు గారు చెప్పారు. దానికి కౌంటర్గా వైసీపీ నాయకుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు చెప్పి అంటారు, క్వాంటమ్ కంప్యూటర్ కాదు ఆక్వా అక్కడ తయారవుతుందని చెప్తారు. ఏం చెప్తారు? ఆక్వా అంటే క్వాంటమ్ వ్యాలీ అంటే తెలుసా అండి? వీళ్ళ క్వాంటమ్ వ్యాలీ అంటే వీళ్ళకి హైటెక్ సిటీయే తెలియచావదు. నిజంగా మాట్లాడాలంటే వీళ్ళ మొహాలకి హైటెక్ సిటీయే తెలియచావదు. ఏదో ఉన్న రాయలసీమలో పొట్టేళ్ళు మేకలు తిని బోరు కొట్టి వాళ్ళకి మన చదువుతున్నాడు కదా ఆయన కూడా ఫ్రెష్ చేపలు, ఫ్రెష్ రొయ్యలు బాగా తింటారు పులివెందుల్లో. దానికోసమా నువ్వు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిందని నీ మంత్రులు మాట్లాడేది? మీ అందరూ బోరు కొట్టి పాపం ఇక్కడ ఆక్వా వ్యాలీ పెట్టి చేపలు రొయ్యలు తిందురు కానీ రేపు నుంచి సిగ్గు శరాలు మాట్లాడటానికి. నువ్వు లేచిన కాంచి పళ్ళు కూడా దామకుండా ఇళ్ల మీద పడి ఎటకారం మాటలు, వాళ్ళ వాటర్లకే ఆయన ఎటకారం మాటలు మాట్లాడతాడు. కేతిరెడ్డి అండి తెల్లారే పడి జనాన్ని 4 వేసుకొని ఇల్లు తిరిగి ముడ్డానికి చేతులు పెట్టుకొని ఏమ్మా పోయావా వచ్చావా ఉద్యోగం చేసావా ఉద్యోగం నీ రోడ్డు వచ్చి ఉండవు నువ్వు ధర్మవరానికి ఒక్కరోజు. అందుకే నిన్ను ఓడగొట్టాడు. నిన్ను అందుకే ఓడగొట్టావు. తెల్లారపడి తిరిగిన నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఇవాళ ఇంకా అమరావతి మీద సెటైర్లు వేస్తున్నాడు కేతిరెడ్డి అనేవాడు. ఓడిపోయామే, ఎందుకు ఓడిపోయాం? కనీసం మౌలిక సదుపాయాలు చేయాల నువ్వు. మీరు రాయలసీమల బిడ్డగా అన్ఫిట్ అండి అసలు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డితో సహా. రాయలసీమకి వీళ్ళు ఏం చేశారో అడగండి.
మాట్లాడితే వీళ్ళందరూ కూడా పోటాడతారు. అమరావతి అట్ట, అమరావతి ఇట్ట, కమ్మారికి పెట్టారు, ఇది భ్రమరావతి, ఇది కమరావతి అని అన్నారు. ఇది ఎస్సీ రాజధాని, అందరికీ తెలుసు ఇవాళ ఎస్సీ రాజధాని. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఎస్సీ ఆయన, నియోజకవర్గం కూడా అదే. దాంట్లో అమరావతిని పెడితే వీళ్ళు ఇంకా రాజధాని పెడితే అది అంతా కూడా ఇంకా కమరావతి కమరావతి అనేమో ఆయన అంటాడు. ఒకప్పుడేమో కమ్మాళ్ళు అంటే ఇష్టం లేదు, వాళ్ళని తిడుతున్నాడు అని ఈయన అంటాడు. వీళ్ళందరూ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడితే అది మాట్లాడాలి. మనం జగన్మోహన్ రెడ్డి ఆక్వా వ్యాలీ పెడతాడు, అటు పాడి పెడతాడు అంత అనుకోవడం. కేతిరెడ్డి ఇవన్నీ మాట్లాడి మరి రైతుల మనోభావాలు బాగా దెబ్బతిస్తున్నారండి. ఇక్కడ ఉండాలి మేము ఎన్నాళ్ళు పొలాలు చేసుకో, మాకు రాజధాని రాకముందే ఇక్కడ ₹1,00,00,000 అండి కరకట్ట ఎమ్మడి పొలాలు. ఇవాళ కొత్తగా మాకు రేట్లు ఏమి వచ్చినాయి కాదు, రాజధాని రాకముందే విజయవాడకు మాకు దగ్గర కాబట్టి ఈ పొలాలన్నీ నీళ్ళ పొలాలన్నీ రేట్లే ఉంటాయి. మాకు ₹1,00,000 చేలో దిగి కట్టాలి. అరటి తోట ఎత్తే మేము మాకు 4 ఎకరాలు ఉంటే ఇంకా మేము 5-6 ఎకరాల పొలం మొత్తం 10 ఎకరాలు అరటి తోట చేసేవాళ్ళం. మేము 1,00,000 ఇచ్చే చేలో దిగాలి అరటి మాకు వేయాలంటే. ఇవాళ అంతటి పొలాలు కూడా మేము ఇచ్చి కూర్చుంటే మీ కళ్ళకి ఎట్ట కనపడుతున్నాం మేము? రాజధాని రియల్ ఎస్టేటర్లు అంటాం, లేకపోతే ఇది ఆక్వా వ్యాలీ మునిగిపోయింది, ఎడారని ఒకటి చదువుతుంటే ఇంకా వీళ్ళు మునిగిపోద్దని ఎట్ట అంటారు? ఆయన ఎడారంటే నీళ్ళు కూడా దొరకని ప్లేస్ అని. అంటే మీ ఇష్టానికి మీరు శ్మశానం అనొచ్చు, ఎడారి అనొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. కమరావతి అనొచ్చు, కమ్మాళ్ళకి బెనిఫిట్ చేయటానికి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కమ్మాళ్ళని చూస్తే కోపం, నా దగ్గర ఉండాలి అందగాళ్ళని ఇద్దరిని జైల్లో పెట్టాలని చూస్తున్నాడు చంద్రబాబు అని మళ్ళీ నువ్వు అటుకో అంటే నేలకేటేసుకుంటే అటు రావణాసురుడికి కనుక ఉండటు 10 నాలుకలు 10 తలకాయల్లో మాటలు అంత తిప్పేవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అని. ఇంకా రావణాసురుడితో కూడా పోల్చకూడదు ఆయన్ని, ఎందుకంటే రావణాసురుడి భక్తి బాగా ఉంది, ఆయనకి భక్తి ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, బాగుంది రావణాసురుడు. ఆయన ఒక సీతాదేవిని అపహరించి ఆయన ప్రాణం మీద తెచ్చుకున్నాడు కానీ ఆయన మంచి రాజు కూడా, వాళ్ళ వరకు వాళ్ళకి మంచి రాజు. ఇంకా ఆయన రాక్షసులనన్నా జాగ్రత్త, నువ్వు అసలు రాక్షసులు లేదు మనుషులు లేదు, నీ కులం అని కూడా లేదండి. వాళ్ళు ఆయన కులపిచ్చి ఎవరంటే అధికారులని పెట్టుకున్నాడు కానీ మిగిలిన ఏ కులం వాళ్ళని ఆయనకి జై కొట్టేవాడు ఆడు ఎవడైనా ఆయన దగ్గరే తిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇట్ట కాదు అంటే వాడు ఆళ్ళ కులం వాళ్ళైనా వాళ్ళని ఏదో ఒకటి చేస్తాడు.